నాకు తెలిసినంత వరకు ఈ తెలంగాణలో ఇక కనిపించదేమో. ఎంత దారుణంగా అంటే మిత్రులారా, మీరందరూ దయచేసి ఆలోచించాలి. మీరు రాజకీయ పార్టీలు ఏదైనా కావచ్చు, అంటే అధికారం మారగానే పూర్తి స్థాయిలో చంపే అధికారాన్ని ఎవరిచ్చిరు? వీళ్లకు వెంబడించి భయభ్రాంతులకు గురి చేసే అధికారాన్ని ఎవరిచ్చిరు? మీరు ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉన్నా కూడా కనీసం స్పందన లేదండి. ఆఖరికి మంత్రి గారు నిన్న ఒక ఏంది అంటే ఇక్కడ చూడుర్రి, హరీష్ రావు గారు మాజీ మంత్రి గారు సిద్దిపేట ఎమ్మెల్యే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాగైనా సరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కాళ్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ డీజీపీ గారు, రాచకొండ సిపి గారు వెంటనే కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలి. ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం ఏంది సిగ్గుమాలిన చర్య. ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమంటూ హరీష్ రావు చెప్పిన తర్వాత కూడా కదలిక లేదు. అంటే మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఇతర రాష్ట్రంలో ఏమైనా ఉన్నామా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఒక బీహార్ను తలపించే ఒక బీహార్ కంటే ఎక్కువగా కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం దేనికి సంకేతం అండి? ఒక మేయరు ప్రజల చేత ఎన్నుకోబడిండు, తన యొక్క పదవి కాలం ఎంతకాలం ఉంటో అంతకాలం. మేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు రాజీనామా చేయి, నువ్వు 100 రోజులలో 6 గ్యారంటీలను అమలు చేస్తా అని చెప్పినావు, అమలు చేయలేదని మీ ఇంటికి వచ్చి మేమన్నా రాజీనామా చేయని మేము కిడ్నాప్ చేసినామా? నీ సెక్రటరియట్కి వచ్చి నువ్వు రాజీనామా చేశాను ఏమన్నా డిమాండ్ చేసినామా? లేకపోతే బలవంతంగా నీ కార్లనే మేము చేంజ్ చేసినామా? బలవంతంగా మిమ్మల్ని ఏమైనా భయభ్రాంతులకు గురి చేసినావా? ఇదా ప్రజాస్వామ్యం? ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఇదా ప్రజాస్వామ్యం? ఇదా ఒక సామాన్యుడికి రక్షణ లేని పరిస్థితి? అది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక మేయర్ మీద ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడతారా? ఇదేం పరిపాలన? ఇదేం వ్యవస్థ? ఏం రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణలో? మరొకసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కడప రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా? లేకపోతే బీహార్కు సంబంధించిన రాజకీయాలు చేద్దామనుకున్నారా? లేకపోతే మహారాష్ట్రకు సంబంధించిన రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా? లేకపోతే పాకిస్తాన్కు సంబంధించిన రాజకీయం చేద్దామనుకుంటున్నారా? ఈ తెలంగాణలో సస్యశ్యామలంతో ఇప్పటి వరకు హైదరాబాద్లో కర్ఫ్యూ లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతియుతంగా ఉన్న ఈ తెలంగాణలో మరొకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి హత్యలకు భయభ్రాంతులకు గురి చేయడం దేనికి సంకేతం ఇది? అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఏ ఒక్క కార్పొరేటర్ కానీ పదవిలో ఉన్న ఏ ఒక్కరికి కూడా కనీసం భద్రత లేదని ఒప్పుకుంటున్నారా? ఇంత నీచమైన పరిస్థితి ఏంటండి? రేవంత్ రెడ్డి గారు 100 రోజులలో తన గ్యారంటీలను తను చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేయలేదని నీ వెంటబడి నిన్ను వెంబడించి రాజీనామా చేయమని మేము అనలే కదా? నువ్వు 100 రోజులలో నీ హామీలను నిలబెట్టుకోమని మేము అడుగుతా ఉన్నాం. 100 రోజులలో నువ్వు చేయలేదు, వాటి గురించి నిలదీస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చిన డెడ్లైన్ అయిపోయిందని అడుగుతా ఉన్నాం. కానీ నీ ఇంటికి వచ్చో, సెక్రటరియట్కి వచ్చో, లేకపోతే ప్రజాభవన్కి వచ్చో నువ్వు రాజీనామా చేయి, నువ్వు రాజీనామా చేస్తావా సస్తావా అని మేము అనలే కదా? ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం, ఈ తెలంగాణలో ఇక ప్రజాస్వామ్యం ఉందంట. ఈ తెలంగాణలో స్వేచ్ఛావాయువులు ఉన్నాయట. ఈ తెలంగాణలో హాయిగా బ్రతకొచ్చట. ప్రకృతే ప్రతిదానికి సమాధానం చెప్తుందని చెప్తావు కదా? అంటే ప్రకృతి అంటే నీ భాషలేంది? ఇట్లా వెంబడించాలి. ఒక సుఫారీ గ్యాంగ్ తెచ్చి 20 కార్లతో ఇట్లా వెంబడించాలి. అయితే కిడ్నాప్ లేకపోతే హత్య, ఇట్లా చేద్దామనా? ఇదేం రాజకీయం అయ్యా రేవంత్ రెడ్డి గారు? మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాల పని కదా ఇది? ఇక రాష్ట్ర డీజీపీ గారు, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? అదుపు చేస్తున్నారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు మీరు ఏమైనా బాధ్యత వహించి చెప్పే సమాధానం చెప్తారా? రోజు రోజుకు ఈ తెలంగాణ ప్రజలు నాతో సహా పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోతున్నాం. ఈ భారత రాజ్యాంగం మీద ఎంతో కొంత ఆ కోర్టుల మీద నమ్మకం ఉన్నది కాబట్టి మేము బ్రతుకుతా ఉన్నాం. మీ వ్యవస్థ మీదనైతే నమ్మకం లేదు. మీ వ్యవస్థ మీద నమ్మకం లేదు. నేను చెప్తా ఉన్నా కదా, ఇంత దారుణంగాన ఇప్పటి వరకు, నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు జరిగితే దీని మీద చర్యలు లేవండి. కనీసం వాళ్ళకు భద్రత కల్పించలే. ఒక రాష్ట్రానికి సంబంధించి, అందులో పట్టణానికి సంబంధించిన ఒక మేయర్ అండి ఫిర్జాదిగూడ, మేయర్కు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఇంత అన్యాయం ఏంటండి? తెలంగాణ బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు పోయిళ్ళు ఆ కారు ఏది పంచరే అయింది, లేకపోతే అదుపు తప్పింది, బోల్తా కొట్టింది, లేకపోతే ఇంకేదన్నా జరిగింది, ఏం జరుగుతుంది?
తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి? వాళ్ళ కుటుంబాలకు మీరు బాధ్యత వహిస్తారా? వాళ్ళను కిడ్నాప్ చేద్దామనుకున్నారా? నడి రోడ్డుమై ఊచకోత కోద్దామనుకున్నారా? అరే రేవంత్ రెడ్డి అంటే చాలా సందర్భాలలో నువ్వు చెప్పిన మాట